హన్మకొండ జిల్లా రాంపూర్ ఆక్సిజన్ పార్క్ పనులు పడకేశాయి. పిచ్చి మొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 4 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నిలిచిపోయాయి. కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు ఆహ్లాదం, ఆక్సిజన్ అందించేందుకు పార్క్ ని ఏర్పాటు చేశారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో చేపట్టిన రాంపూర్ ఆక్సిజన్ పార్క్ తుమ్మ చెట్లతో దర్శనమిస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండ హైదరాబాద్ జాతీయ రహదారి రాంపూర్ దగ్గర 2019లో ఆక్సిజన్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. నేషనల్ హైవే 163ని ఆనుకొని గ్రేటర్ వరంగల్ పరిధి రాంపూర్ చెరువు పక్కన దాదాపు 100 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. చెరువును ఆనుకొని ఉన్న స్థలంలో ఆక్సిజన్ పార్కులో దాదాపు 5 ఎకరాలు అర్బన్ పార్క్, 25 ఎకరాల్లో మియావాకీ ఫారెస్ట్, మిగతా స్థలంలో వాకింగ్ ట్రాక్స్, ఫుడ్ కోర్ట్, పిల్లలకు ఉపయోగపడేలా ప్లేవే ఎక్విప్మెంట్ వస్తువులు కల్పించేలా ప్లాన్ చేశారు. టూరిస్టులను ఆకర్షించేలా కాకతీయుల కళా నైపుణ్యం ఉట్టిపడేలా రాతి కట్టడాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేశారు. ఇందుకోసం 4 కోట్ల అంచనా వ్యయంతో పనులకు అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అంతగా హడావిడి చేసిన అప్పటి పాలకులు, అధికారులు ఆ తర్వాత పనులను గాలికి వదిలేశారు. ఆక్సిజన్ పార్కు అని కట్టేసిళ్ళు, వదిలేసిళ్ళు సార్. మరి అది అట్లా మాకు ఇక్కడ ఒంటరిగా ఉన్నది కదా, ఏం చెట్లు గిట్లు అన్ని మూసి అవుతాయి, ఏం చేస్తలేరు కదా. పార్కు నిర్మాణం చేయాలి, అందరికి సంతోషమే ఉంటుంది కదా. ఆక్సిజన్ పార్కులో ఆహ్లాదాన్ని అందించే వివిధ రకాల పూలు, పండ్ల మొక్కల కోసం దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఆక్సిజన్ పార్కు ఆర్చి చుట్టూ కాంపౌండ్ కోసం 70 లక్షల వరకు వెచ్చించారు. ఇప్పుడు ఆ స్థలంలో ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. ఆ స్థలంలో తుమ్మ చెట్లు పెరగడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ఒక ఆక్సిజన్ పార్క్ అని అప్పుడు కేటీఆర్ వచ్చి శంకుస్థాపన చేస్తా అన్నాడు. 2-3 సార్లు వచ్చిండు, ఇంతవరకు ఏం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వ వైఫల్యము ప్లస్ ఇక్కడ ప్రజాప్రతినిధుల వైఫల్యము. దీన్ని ఇక్కడైనా ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకొని ఖచ్చితంగా ఇక్కడ మాకు ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేయాలి. దీన్ని తక్షణమే ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మనకి ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్ పార్క్ పనులు చేపట్టడంతో పర్యాటకులకు, ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేందుకు దోహదపడుతుందని స్థానికులు భావించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పార్కు స్థలం మొత్తం తుమ్మ చెట్లతో నిండిపోయింది. కొంతమంది అదే పార్కు స్థలాన్ని డంప్ యార్డ్ గా కూడా వినియోగిస్తూ ఉండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆ పరిసరాలు కంపు కొడుతున్నాయని స్థానికులు తెలిపారు. బ్యాక్ సైడ్ అది పెట్టిన చెట్ల కానీ ఇక్కడ తుమ్మ చెట్లు బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ నైట్ టైం రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మాకు పార్క్ రావాలి. 2 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు వచ్చేది, కరోనా ముందు వాళ్ళు వచ్చి అది స్టోన్స్ చెక్కేది, ఆ వాళ్ళు ఒక 6 మంత్స్కి ఒకసారి వచ్చిపోయేది. దాని తర్వాత ఇప్పుడు 2-3 ఇయర్స్ అయితే మొత్తానికి రావడం లేదు. సో ఇది ఎవరన్నా ఒకరు తెలుసుకొని వచ్చి మాకు కొంచెం కన్స్ట్రక్షన్ తీసేసి మాకు ఏంటంటే తుమ్మ చెట్లు అవి ఇవి మొత్తం కొట్టేసి మాకు పార్క్ నిర్మాణం చేయాలని. పార్కు ముందు రహదారిపై కాకతీయుల శైలిలో ఏర్పాటు చేసేందుకు తెచ్చిన శిలులు కూడా పిచ్చి మొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. కాకతీయుల తోరణం ఏర్పాటు చేసేందుకు పనులు మొదలుపెట్టి మధ్యలో నిలిపివేశారు. రాంపూర్ ఆక్సిజన్ పార్కు అభివృద్ధి కోసం మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేయూడీఏ చైర్మన్ వెంకట్రామ్ తెలిపారు. పార్కుకు సంబంధించిన డిజైనింగ్ ఫైనల్ కావాల్సి ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగా పార్కు పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఉగాదిలోగా పార్కులో తుమ్మ చెట్లు తొలగిస్తామన్నారు. నగర ప్రజలకు, పార్కుకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించేలా పార్కును డెవలప్ చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హైదరాబాద్ హైవేకి రాంపూర్ దగ్గర అప్పుడు పాత ప్రభుత్వం అయితే ఆక్సిజన్ పార్క్ అని స్టార్ట్ చేసిండ్రో, కొద్దిగా నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దాని మధ్యలో ఆపేసిండ్రు. సో వాళ్ళు ఇచ్చిన నిధులు కాదు, మన 1 కోటి రూపాయల వరకు ఇచ్చిండ్రు. దాంతో కాంపౌండ్ వాళ్ళను కొన్ని చెట్లు నాటిండ్రు. తప్ప అప్పటికే అట్లనే పడి ఉంది. దాన్ని ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేతో సంప్రదించి కూడా తరఫున దాని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కింద రెడీ చేయడానికి తయారు చేస్తున్నాం. త్వరలో ఉగాది లోపల దాని ఒక రూపాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆక్సిజన్ పార్కును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు స్థానికులు.